మన పురాణాల్లో చెప్పే కథలు అవి నిజంగా జరిగినవా లేక కేవలం కల్పనలా? ఈ ప్రశ్న ఎప్పుడూ మనల్ని ఆలోచింపజేస్తూనే ఉంటుంది. మరి ఈ చర్చలో అందరికంటే ముందు నిలిచేది శ్రీకృష్ణుడి నగరం ద్వారక. పదండి, ఈ చారిత్రక రహస్యాన్ని ఛేదిద్దాం. సో మనం అడగబోయే అసలైన ప్రశ్న ఇదే. ఇక్కడ మనం పురాణాలను కాసేపు పక్కన పెట్టి కేవలం సైన్స్ అంటే పురావస్తు ఆధారాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. ఇది ఒక డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్లా ఉండబోతోంది. మహాభారతం లాంటి మన ప్రాచీన గ్రంథాలు ద్వారక గురించి ఎలా వర్ణిస్తాయంటే అదొక స్వర్ణనగరం అంటాయి. కృష్ణుడు తన అవతారం చాలించాక ఆ అద్భుతమైన నగరం కళ్ల ముందే సముద్రంలో మునిగిపోవడాన్ని అర్జునుడు స్వయంగా చూశాడని చెబుతాయి. సరే, కథలు వినడానికి చాలా బావుంటాయి, కాని నిజాలేంటి? మన పరిశోధనలో మొదటి అడుగుగా ఆర్కియాలజిస్టులు భూమిమీద చేసిన తవ్వకాల గురించి తెలుసుకుందాం. వాళ్లకు అసలు ఏం దొరికింది? ఇది జరిగింది 1979లో. ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఎస్ఆర్ రావు గారు ఇక్కడ తవ్వకాలు మొదలుపెట్టారు. ద్వారకాధీశ గుడి పక్కదే ఒక పాత ఆఫీస్ భవనాన్ని కూల్చేటప్పుడు దాని పునాదుల కింద ఏదో దాగి ఉందని వాళ్ళస్సలు ఊహించలేదు. ఇప్పుడు వినండి, ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. వాళ్లు వెతికింది ఒక పాత నగరం కోసం, కాని వాళ్లకు దొరికిందేంటో తెలుసా? ఒక నగరం కాదు, ఒకదానిమీద ఒకటి కట్టినట్టుగా ఏకంగా 8 వేర్వేరు నగరాల పొరలు. అంటే ఆ నగరం ఒకసారి కాదు, 8 సార్లు నాశనమై మళ్లీ మళ్లీ పుట్టింది. ఆ తవ్వకాల్లో లస్ట్రస్ రెడ్వేర్ అనే ఒక ప్రత్యేకమైన మెరిసే ఎర్ర కుండలు దొరికాయి. వాటిని సైంటిఫిక్గా పరీక్షించినప్పుడు తెలిసిందేంటంటే ఆ మొదటి ద్వారక నగరం క్రీస్తుపూర్వం 16వ శతాబ్దం నాటిది. అంటే సుమారుగా 3500 సంవత్సరాల క్రితం నాటిది. అంతేకాదు, ఆ తవ్వకాల్లో ఒకదాని కింద ఒకటి 3 వేర్వేరు ఆలయాల అవశేషాలు కూడా దొరికాయి. అన్నిటికన్నా ఆశ్చర్యపరిచే విషయమేంటంటే పురాణాల్లో చెప్పినట్టుగానే ఒక గుడిని మరో గుడితో కలిపే ఒక రహస్య మార్గం కూడా బయటపడింది. ఇది మన గ్రంథాల్లోని వర్ణనలకు ప్రాణం పోసినట్టు అయ్యింది. ఇప్పటివరకు మనం చూసింది నేలమీద దొరికిన ఆధారాలు, కాని ఇది ఆరంభం మాత్రమే. అసలు కథ, అసలు రహస్యం సముద్రం లోపల దాగి ఉంది. ఇప్పుడు మన పరిశోధన నీటి అడుక్కి వెళ్తోంది. పురాణాల ప్రకారం ద్వారక సముద్రంలో మునిగిపోయింది. సో అసలు సాక్ష్యాలు నీళ్లలోనే ఉండాలి. కాని 1980ల సమయంలో నీళ్ల లోపల తవ్వకాలు జరపడమంటే మాటలు కాదు. అప్పట్లో మన దేశానికి అదే మొదటి మరీన్ ఆర్కియాలజీ ప్రాజెక్ట్. డబ్బుల్లేవు, సరిగ్గా ట్రైనింగ్ అయిన డైవర్ల లేరు, సవాళ్లు ఎన్నో ఉన్నాయి. అయినా సరే ఎస్ఆర్ రావు గారి టీము వెనక్కి తగ్గలేదు. వాళ్లు 1983 నుంచి 1992 వరకు, అంటే దాదాపు 10 ఏళ్లపాటు ఒకటి కాదు, 2 కాదు, ఏకంగా 12 సార్లు సముద్ర గర్భంలోకి వెళ్లి పరిశోధనలు చేశారు. వాళ్ల డెడికేషన్ నిజంగా అసాధారణం. ఆ సముద్రపు చీకట్లో వాళ్ల కనిపించినవి మామూలు రాళ్లు కావు. అవి ఒకప్పటి మహానగరానికి సంబంధించిన ఆనవాళ్లు. నీటిలో మునిగిపోయిన భారీ కోట గోడలు, పెద్ద పెద్ద భవనాల పునాదులు, అన్నిటికంటే ముఖ్యంగా 3 రంధ్రాలు ఉన్న త్రిభుజాకారపు రాతి లంగర్లు. ఇలాంటి యాంకర్స్ ప్రపంచంలో మరెక్కడా దొరకలేదు. ఇవి ఒకప్పుడు ద్వారక ఒక పెద్ద ఓడరేవో అని చెప్పడానికి తిరుగులేని సాక్ష్యం. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఒకవైపు సైంటిఫిక్ ఆధారాలున్నాయి, మరోవైపు వేల సంవత్సరాల నాటి మన గ్రంథాలున్నాయి. ఇప్పుడు ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి పోల్చి చూద్దాం. అసలు ఏం జరిగిందో అర్థం చేసుకుందాం. అంటే మన పుస్తకాల్లో రాసి ఉన్నదానికి, తవ్వకాల్లో బయటపడినదానికి ఏమైనా సంబంధముందా? ఈ ప్రశ్న చాలా ముఖ్యం. దీనికి దొరికే సమాధానం మనని నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. ఒక్కసారి చూడండి, ఈ పోలిక ఎంత పర్ఫెక్ట్గా ఉందో. గ్రంథాల్లో కుశస్థలి అనే నగరం గురించి ఉందా? ఆర్కియాలజిస్టులు ఇప్పుడున్న బెడ్ ద్వారక అదే అంటున్నారు. రైవతక అనే కొండ గురించుందా? అక్కడ నిజంగానే ఒక కొండుంది. నగరం సముద్రంలో మునిగిపోయిందని ఉందా? నీటి అడుగున దొరికిన కోటగోడలే దానికి సాక్ష్యం. అదొక అభివృద్ధి చెందిన నగరమా? దొరికిన ఆధారాలు అదొక మేజర్ ట్రేడింగ్ పోర్ట్ అని నిర్ధారిస్తున్నాయి. ఈ మొత్తం పరిశోధనను ఒక్క వాక్యంలో చెప్పాలంటే దానికి నాయకత్వం వహించిన ఎస్ఆర్ రావు గారి మాటల కన్నా గొప్ప ముగింపుండదు. ఆయనే స్వయంగా చెప్పారు, ద్వారక అనేది పురాణాల్లో ఊహించి రాసింది కాదు, అది నిజమైన ఒక నగరమని. మన ముందు ఇంత బలమైన ఆధారాలున్నాయి, కాని ఇక్కడే మనల్ని ఆలోచింపజేసే ఒక ముఖ్యమైన సమాధానం లేని ప్రశ్న మొదలవుతుంది. చూడండి, ద్వారకను కనుగొనడమంటే కేవలం కృష్ణుడి నగరాన్ని గుర్తించడమే కాదు. ఇది మన దేశ చరిత్రలో హరప్పా నాగరికత అంతమైన దగ్గర్నుంచి బౌద్ధమతం మొదలయ్యే వరకు ఉన్న సుమారు 1000 సంవత్సరాల గ్యాప్ని పూరించిన ఒక చారిత్రక మైలురాయి. కాబట్టి ఇక్కడే అసలు ప్రశ్న తలెత్తుతుంది. ఇన్ని తిరుగులేని ఆధారాలు మన కళ్లముందున్నా, ఈ పరిశోధనలు జరిగి 30 ఏళ్లు దాటినా ద్వారక చరిత్ర మన పాఠ్యపుస్తకాల్లో ఎందుకు కనిపించడం లేదు? ఇది కేవలం నిర్లక్ష్యమా? లేకపోతే మన చరిత్రను మనమే తక్కువ చేసి చూస్తున్నామా? లేదా ఈ వాస్తవాలను అంగీకరించడానికి మన విద్యావ్యవస్థ ఇంకా సిద్ధంగా లేదా? ఈ ప్రశ్న మన గతాన్ని మనం ఎలా చూస్తున్నామనే దానిపై మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది.